నీ కోడలు నీ బిడ్డ వలే ప్రేమించాలి. నువ్వు ఏదైనా నీ కోడలతో చేయిస్తుంటే ఒక్కసారి ఆగి, నా బిడ్డని ఈ విధంగా నేను అడుగుతున్నా అని ఒకసారి ప్రశ్నించుకో. ఈ విధంగా ఆమెతోని ఈ పనులు చేయుతున్నా అని ఒకసారి అడుక్కో. నాకు బిడ్డలు లేరు పాస్టర్, నువ్వు ఒకప్పుడు నువ్వు బిడ్డ ఒకరికి, నీ తండ్రి అలా విధంగా చూశాడా నిన్ను అని మర్చిపో. హల్లెలూయా. ఈ మార్పు క్రైస్తవ సంఘములో రాకపోతే లోకంలో ఎలా వస్తుంది చెప్పండి? లోకుల వలె నువ్వు ఆలోచిస్తున్నావు. లోకులు ఏ విధంగా తమ కోడల్ని ప్రవర్తిస్తారో కోడలతో నీవు అదే విధంగా ఏ విధంగా దేవుడు నిన్ను దీవించగలడు? నీ ప్రార్థనకి జవాబు ఉంటుందా? మర్చిపో, కళ అది. నువ్వు ఏమి చేసినా నా పట్ల చేసావో దాని పట్ల నాకు కోపము లేదు. నువ్వు ఏది జరిగించినా దాని పట్ల నాకు నీ మీద కక్ష లేదు. నువ్వు ఏమి చేసినా నా పట్ల హానికరంగా దాని గురించి నీ మీద ప్రతీకారం తీసుకోవాలని, రివెంజ్ తీసుకోవాలనేటువంటి ఆశ నాకు లేదు. నువ్వు ఏది చేసినా దానికి వ్యతిరేకంగా, దానికి ప్రతిఫలంగా నీకు హాని జరిగించాలనేటువంటి ఉద్దేశం కూడా నాకు లేదు అనేటువంటి భావముతో జీవించి ఆ రకమైన జీవితం జీవించడం అది సులువా అండి? చాలా కష్టం. నా ఒక్కడికైనా మీ అందరికి కూడానా? హల్లెలూయా చెప్పండి ఒకసారి. నేను చెప్పేది సునాయాసంగా జరిగిపోద్ది కాబట్టి మనందరం చేయగలమని చెప్పడం లేదు. ఇది దేవుడు మట్టుకే చేయగలడు. నువ్వు దేవుడువా అలా క్షమించేశావు అంటారు. అంటే అందరికీ తెలుసు దేవుడు క్షమించే దేవుడు అని. హల్లెలూయా. మీరు కూడా మర్చిపోవద్దు, ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, వీఆర్ నాట్ మియర్ హ్యూమన్స్ అని. మనం మానవులం మాత్రమే కాదు, వీఆర్ నాట్ మియర్ హ్యూమన్, వీఆర్ సూపర్ న్యాచురల్. ఎందుకంటే దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఆ అందు నిమిత్తము ఆయనను పోలి నడుచుకోవాలి కాబట్టి ఆయన మనకు సహాయం చేస్తాడని మర్చిపోవద్దు. ఇది సహజంగా మనుషులు చేయగలిగింది కాదు, మన శక్తితో మనం చేసేది కాదు. ఇది కొద్దిమందికి ఎంత గాయమైందంటే అది చాలా కష్టం క్షమించడం. వారి జీవితమే పతనమైపోయింది ఒక వ్యక్తి చేసిన కార్యాన్ని బట్టి. అటువంటి వారిని క్షమించడం అంటే సులువు కాదు. నేను బోధించేది నీ శక్తితో, నీ విల్ పవర్తో నువ్వు చేయగలవని బోధించడం లేదు. కానీ ఇది దేవుడు కోరుతున్నాడు. దేవుడు ఏదైతే కోరుతున్నాడో మన పట్ల అది జరిగించడానికి ఆయన మనకి శక్తిని అనుగ్రహిస్తాడని మీకు ప్రోత్సహిస్తున్నా, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నా. ఇది కాదు పాస్టర్ అనకండి. మీకు తెలియదండి మాకు ఎంత హాని అయిందో, మీరు మాకు ఏం జరిగిందో మీకు తెలిస్తే మీరు ఈ విధంగా మాట్లాడరు. కాదు కాదు, మీకు ఏం జరిగిందో నాకు తెలియదేమో కానీ ఆయనకి తెలుసు. తెలిసి కూడా ఏమంటాడు? క్షమించుడి అంటున్నాడు. ఆ క్షమాపణ మనం వారిని క్షమించాలంటే ఆ క్షమాపణతో ఆయన సహాయం లేకుండా మనం చేయలేం. హల్లెలూయా చెప్పండి ఒకసారి నమ్మినవారు. చూసారా, ఎటువంటి క్రోధం లేకుండా, ఎటువంటి పగ లేకుండా, ఎటువంటి ప్రతీకారం జరిగించాలనే ఉద్దేశం లేకుండా ఉండడమే దేవుని వలే జీవించడం, దేవునికి ఉన్నటువంటి హృదయం కలిగి జీవించడం. హల్లెలూయా. కానీ మర్చిపోకు, మన దేవుడు మనకి ప్రతీకారం జరిగిస్తాడు. ఏదైతే నిన్ను నుంచి దొంగిలించాడో ఆ వ్యక్తి వెనక ఒక సాతాను ఉన్నాడని మర్చిపోకు. ఆ సంస్థ వెనక ఒక సాతానుడు ఉన్నాడు, వాడు దానికి మూలమని మర్చిపోకు. ఏ సాతానైతే నీ నుంచి ఆ వ్యక్తి ద్వారా దొంగిలించాడో దానికి 7 రెట్లు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆ విశ్వాసముతో బ్రతికి ఈ వ్యక్తిని నువ్వు క్షమించి విడుదల చేసినట్టయితే దేవుని యొక్క కృప నీ మీద విడుదల చేయబడుతుంది. ఆమేన్.
జాగ్రత్తగా వినండి. మన దేశంలో, మన సంస్కృతిలో, మనం పెరిగేటువంటి వాతావరణంలో చాలా కష్టము క్షమించడం అంటే కోడళ్ళకి అత్తల్ని. ఎందుకంటే వారి దృష్టిలో వారి అత్తే ఒక సాతాను. వారి బెనిఫిట్ కొరకు నిజంగానే కొద్దిగా అత్తలు సాతాను వలె ప్రవర్తిస్తారు. కొద్దిమంది అత్తలు ఎలా అంటారంటే, కొడుకు వివాహం చేసుకోగానే నూతన సర్వెంట్ వచ్చింది ఇంటికి అనుకుంటారు. బాసనలు కడగడానికి, పని మనిషి ఏది చేస్తున్నారో అదే చేయడానికి వచ్చింది ఒక చదువుకున్న అమ్మాయి, కానీ నాకు ఇది చేయడానికి. అంతవరకు కాఫీ కాసుకోగలిగింది, కానీ ఇప్పుడు ఒకసారి తాగేది 3 సార్లు అడుగుతుంటది. అటువంటి అత్తలు, బాధ కలిగించే రకమైన అత్తలు ఎవరైనా మీలో ఉంటే ఈ రోజు క్షమాపణ అడగండి దేవుణ్ణి. ఆమేన్. ఏది విత్తుతారో అదే కోస్తారు. మర్చిపోవద్దు. మీ కోడలు మీకు ఆ ఫలాన్ని ఇవ్వదేమో కానీ దేవుడు ఎవరినో ఎన్నుకుంటాడు. ఎందుకంటే ప్రతీకారం ఇచ్చే దేవుడు నేనన్నాడు. వెంజన్స్ ఇస్. నీవు నీ కోడల్ని బాధ పెట్టినట్టయితే సిద్ధపడిపో మ్యూజిక్కి. జాగ్రత్త. అత్తలతో మాట్లాడుతున్నాను ఇవాళ. జాగ్రత్త. నీ కోడలు నీ బిడ్డ వలె ప్రేమించాలి. ఆమేన్. నువ్వు ఏదైనా నీ కోడలతో చేయిస్తుంటే ఒక్కసారి ఆగి, నా బిడ్డని ఈ విధంగా నేను అడుగుదునా అని ఒకసారి ప్రశ్నించుకో. ఈ విధంగా ఆమెతోని ఈ పనులు చేద్దునా అని ఒకసారి అడుక్కో. నా బిడ్డలు లేరు పాస్టర్ గారు. నువ్వు ఒకప్పుడు నువ్వు బిడ్డ ఒకరికి, నీ తండ్రి అలా విధంగా చూశాడా నిన్ను అని హల్లెలూయా. హల్లెలూయా. ఈ మార్పు క్రైస్తవ సంఘములో రాకపోతే లోకంలో ఎలా వస్తుందో చెప్పండి. Yes, sir. లోకుల వలె నువ్వు ఆలోచిస్తున్నావు. లోకులు ఏ విధంగా తమ కోడల్ని ప్రవర్తిస్తారో కోడలతో, నీవు అదే విధంగా ప్రవర్తన. ఏ విధంగా దేవుడు నిన్ను దీవించగలడు? నీ ప్రార్థనకి జవాబు ఉంటుందా? మర్చిపో. కళ అది. హల్లెలూయా. ప్రేమ అవసరం. గృహంలో అన్యోన్యత అవసరం. ఆ బిడ్డ ఏదైనా కష్టంలో ఉంటే నీ బిడ్డ అయి ఉంటే ఏం చేద్దు ఒకసారి ఆలోచించు. అలాగే కోడలు కూడా నీ యొక్క అత్త ఒక సాతాను కాదని గుర్తుపెట్టుకో. నిన్ను బలపరచడానికి ఒక్కోసారి సాతాను వాడుకుంటున్నాడని గుర్తుపెట్టుకో. కానీ ఏది ఏమైనా ఇరువురు కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కోసారి అదే ఇంట్లో బ్రతుకుతూ ఉంటారు. కుమారుడు పెళ్ళైన తర్వాత కూడా చాలా అవుతూ ఉంటాయి ఇంట్లో. కుమారుడు తెలియదు, దాచేస్తుంటారు అంతా. కానీ ఆ బిడ్డ హృదయంలో ఎలా తయారవుతుందంటే, ఈ ఇంట్లోంచి నేను అడుగు బయట పెడితే మళ్ళీ అడుగు పెట్టను, నేను ఆ ముఖము కూడా చూడాలని ఇష్టం లేదు అని రాకముందే నీవే నీ కుమారుని బయటకు పంపించు. హలో చెప్పండి, నేను చెప్పే సత్యం అయితే. అంతే తప్ప అనవసరంగా నీ సుఖము కొరకు ఒక యవ్వనస్తురాలి యొక్క జీవితాన్ని పాడు చేయకు. ఒక పని మనిషిగా ప్రవర్తించకు. హానికరమైనటువంటి హృదయముతో ప్రవర్తించకు. నీ బిడ్డ అలాగే నీవు కూడా, కోడలైన నీవు నీ తల్లిగా ప్రవర్తించు. అదే ఆమె మీ తల్లి ఏంటో నువ్వు ఏ విధంగా ప్రవర్తించేదానివి. నీ తల్లి నీకు హాని చేసినా నువ్వు క్షమించేదానివి కాబట్టి క్షమించు. ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. ఇక్కడ అందరం తప్పులు చేస్తాం. చేసినప్పుడు ఒకరిని ఒకరు క్షమించుకుంటూ అర్థము చేసుకుంటూ ముందుకు కొనసాగడం నేర్చుకోవాలి. ఆమెను చెప్పండి. ఆమేన్. మన గృహాల్లో మనం ముందుగా, మన రిలేషన్షిప్లో మనము
ఒకరినొకరు క్షమించుకుంటూ నేర్చుకొని ఆ విధంగా జీవిస్తే ఆ సంతోషమే అనేకుల్ని దేవుని దగ్గరికి రాబడుతుంది. హల్లెలూయా. జనలారా, నేను మాట్లాడేది పెద్ద పెద్ద తప్పుల గురించే కాదు, అవి చిన్నవి కూడా అవ్వచ్చు. ఒఫెన్స్ అంటే అభ్యంతరం, నీకు నీకు బాధ కలిగించేది ఏదైనా సరే ఒఫెన్సే అది. ఒక్కోసారి నువ్వు ఇలా కూర్చొని ఉంటావు, ఎవరో పక్క నుంచి వస్తారు, గుడ్ మార్నింగ్ అనరు, దానికి కూడా అఫెండ్ అవుతారు. అడే మీరు నన్ను వీడికి ఎంత గర్వం చూడు అని. దాంతో వీడికి ఎలాగైనా పాఠం నేర్పించాలి. చూసారా నేను చెప్పేది నిజమేనా? చిన్న చిన్న విషయాల్లో కూడా క్షమించరాని తనము రావడానికి ఆస్కారం ఉంది. అందుకే దేవుడు ఇక్కడ నేర్పిస్తున్నాడు మనకి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31 నుంచి మొదలు పెట్టుకుందాం. సమస్తమైన ద్వేషము, సమస్తమైన ద్వేషము, అందరు చెప్పండి, ద్వేషము, కోపము చెప్పండి, ద్వేషము, కోపము, క్రోధము చెప్పండి, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. చూసారా, ఇది నూతన నిబంధనలో ఉండి దేవుని రాజ్యంలో ఈ విధంగా జీవించాలని యేసయ్య మనకి బోధిస్తున్నాడు, తన వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. ఏ విధంగా? మళ్ళీ ఒకసారి చదువు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. చూసారా, యేసయ్య ఏ విధంగా అయితే మనం క్షమించాడో ఆ విధంగా మనం ఇతరుల్ని క్షమించడం నేర్చుకోవాలి. క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము దేవుని రాజ్యములో అని మర్చిపోవద్దు. దేవుని రాజ్యంలో ఉంటూ కూడా క్రోధము, ద్వేషము, అల్లరితనము ఇవన్నీ ఉండి విశ్వాసంలో వీరుడు అవ్వాలంటే అసంభవం. అది మన ప్రార్థనకి జవాబులు రావాలంటే ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. పాస్టర్ గారు, ఇక్కడ విశ్వాసం అనే పదం లేదు, కానీ యేసేమన్నాడు? క్షమించుడి అన్నాడు. హల్లెలూయా. క్షమాపణ కలిగిన హృదయము, క్షమించే మనస్తత్వం లేకపోతే హల్లెలూయా మనము దేవుని యొక్క అందు విశ్వాసంలో ముందుకి జయకరంగా ముందుకు సాగలేము. చూడండి, క్షమాపణ అంటే ఒక్కోసారి నేను మాట్లాడేది పర్సనల్ విషయాలు, ఒక్కోసారి వ్యక్తిగతమైన విషయాలు, ఒక్కోసారి ఒక సంస్థ ఉంటుంది, ఆ సంస్థలో నువ్వు ఒక చాలా రెస్పాన్సిబుల్ రోల్లో ఉంటావు, బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏదో తప్పు చేశాడని నీకు తెలుస్తుంది. తెలిసినప్పుడు అతన్ని టర్మినేట్ చేయడము క్షమించకపోవడం కాదు. అర్థమైంది నేను చెప్పేది? న్యాయ ప్రకారంగా ఏం చేయాలో అది చేయాలి, కానీ తర్వాత దగ్గర తీసుకొని మాట్లాడి ప్రేమలో అతన్ని పెంచాలి. అంతేగాని ఎప్పుడైతే న్యాయము తీర్చవో అది క్షమాపణ కాదు. అర్థం చేసుకోండి, న్యాయము తీర్చడం చాలా అవసరం. ఎందుకంటే న్యాయము లేకపోతే అన్యాయం విజృంభిస్తుంది ఆ రాజ్యంలో. అందుకే క్యాపిటల్ పనిష్మెంట్ అవసరం, అంటే మరణ శిక్ష అనేది అవసరం. అందుకే జైలు అవసరం. అందుకే జస్టిస్, న్యాయం అండ్ లీగల్ సిస్టమ్ అనేది అందుకే అవసరం. న్యాయ వ్యవస్థ అనేది అవసరం. తీర్పు తీర్చినంత మాత్రాన నీవు వాడిని ద్వేషించాలని, తీర్పు తీర్చిన తర్వాత నువ్వు ప్రేమించాలి. పిల్లల్ని పెంచేటప్పుడు కూడా జాగ్రత్త వినండి. తప్పు చేసినప్పుడు క్షమించడం అంటే డిసిప్లిన్ చేయకపోవడం క్షమించడం కాదు. తప్పుగా అర్థం చేసుకోండి క్షమాపణని. క్షమించడం అంటే తప్పు చేసినప్పుడు తప్పుకి న్యాయం జరిగించాలి. అంటే అందుకే ఏమన్నాడు? డోంట్ స్పేర్ ద రాడ్ అన్నాడు. బెత్తము వాడకుండా ఉండకూడదు అన్నాడు. అంతేగాని పిచ్చెక్కినోళ్ళలా కొట్టకూడదు. అర్థమైంది మీకు? కోపము మిమ్మల్ని కంట్రోల్ చేయకూడదు, న్యాయము కంట్రోల్ చేయాలి. హల్లెలూయా. నీ కుమారుడు కుమార్తె అబద్ధం చెప్పారని నీకు తెలుసు. సారీ అంటే సరే అనకూడదు. సారీ అన్న తర్వాత జడ్జిమెంట్ ఇవ్వాలి. తీర్పుకి
దానికి పనిష్మెంట్ ఇవ్వాలి. ఇచ్చి ఇదిగో నువ్వు ఈ విధంగా చేస్తే ఈ పనిష్మెంట్ ఉంటుంది, కానీ ఐ లవ్ యూ, ఐ డోంట్ లైక్ టు డూ దిస్, ఇది చేయడం నాకు ఇష్టం లేదు, కాబట్టి ఈసారి నుంచి నువ్వు చేయకూడదు. కానీ క్షమాపణ అంటే నేను కొట్టను, నిన్ను తిట్టను, నువ్వు ఇష్టం వచ్చి నువ్వు చేసుకో అనడం క్షమాపణ కాదు. అది వెన్నుపూస లేని బతకడం, అన్యాయం విజృంభించడానికి తావుని తయారు చేయడం. హల్లెలూయా, అర్థమైంది మీకు? ఎందుకంటే ఒక్కోసారి ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతారు ఫర్గివ్నెస్ మీద. ఏం చేసినా పర్లేదు 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 కాదు, న్యాయాన్ని స్థిరపరచాలి. హల్లెలూయా. అది బాధ్యతలో ఉన్న వ్యక్తులు ఇది మర్చిపోకూడదు. అలాగే ప్రతి గృహంలో తండ్రి బాధ్యత, ఆ ఇంట్లో ఏం జరగాలో తండ్రి స్థిరపరచాలి, భర్త స్థిరపరచాలి. పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లి కాదు కొట్టేది, మొదటగా తండ్రి చూడాలి, తర్వాత తల్లి. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే నీకు బాధ్యత అప్పచెప్పాడు దేవుడు. ఆమేన్. ఆమేన్. కాబట్టి తప్పుగా అర్థం చేసుకోకండి. క్షమాపణ అంటే, క్షమించడం అంటే యూ డోంట్ హోల్డ్ ఎనీథింగ్ అగేన్స్ట్ దట్ పర్సన్. ఆ వ్యక్తికి వ్యతిరేకంగా నువ్వు ఏ క్రోధము కానీ కక్ష కానీ పగ కానీ నీ హృదయంలో ఉంచుకో. నువ్వు ఏది చేసినా వాటి మూలాన చేయవు, భావోద్రేకాల మూలాన చేయవు. న్యాయాన్ని స్థిరపరచడానికి చేసేది అది క్షమించకపోవడం కాదు. అర్థమైందా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి క్లారిఫికేషన్ ఇది. అయితే ఇక్కడ ఇంకా బి ఈ ఫాలోవర్స్ ఆఫ్ గాడ్, ఇమిటేటర్స్ అంటే దేవుని పోలి నడుచుకోవడం అనేది మర్చిపోకండి. దేవుని పోలి నడుచుకోవడం అంటే దేవుడు ఏ రకమైనటువంటి హృదయము గుణశీలత కలిగిన వాడో ఒక్కసారి కొన్ని వచనాలు చూసినట్టయితే దానితో ఇవాళ ముగించుకుందాం. ఎక్సడస్ నిర్గమకాండము 34వ అధ్యాయము 6-7 వచనాలు. యెహోవా కనికరము, చూసారా? యెహోవా కనికరము, దయా దీర్ఘశాంతము, విస్తారమైన కృప, సత్యము గల దేవుడైన యెహోవా. హల్లెలూయా. చూసారా? ఆయన గుణశీలతని మనకి తెలియపరుస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు నెహెమయా 9వ అధ్యాయం 17వ వచనం. నెహెమయా, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యతలను కలిగిన వాడవు, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడైన ఉన్నవాడు విసర్జింపవలెను. చాలు. హల్లెలూయా. అవన్నీ అండర్లైన్ చేయండి ఆ పదాలను, ఎందుకంటే ఇది మనకి తెలియపరుస్తుంది దేవుడు ఎటువంటి వాడు. ఎందుకు? దేవుని యొక్క బిడ్డలము కాబట్టి మనము కూడా ఈ విధంగా జీవించాలి, ఈ విధమైన గుణశీలత కలిగి ఉండాలి. యోవేల్ చాప్టర్ 2 2వ అధ్యాయం 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడు, యెహోవా కరుణావాత్సల్యము కలిగిన వాడు, శాంతమూర్తియు అత్యంత కృప కలవాడయుండి, అత్యంత కృప కలిగిన వాడై తాను చేయనుద్దేశించిన. చాలు. ఇవన్నీ చూసారా? మళ్ళీ ఆయన యొక్క తత్వము, ఆయన యొక్క హృదయము, ఆయన యొక్క గుణశీలత తెలియపరుస్తుంది. కీర్తనలు 103:8వ వచనం. యెహోవా దయాదాక్షిణ్యం కలిగిన వాడు, దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు. హల్లెలూయా. ఇవన్నీ వచనాలు చూసినట్టయితే నూతన నిబంధనలు, సాధారణంగా జనం ఏమనుకుంటే పాత నిబంధనలో దేవుడు చాలా కోపగ్రస్తుడండి, నూతన నిబంధనలోనే దేవుని యొక్క ప్రేమ మనం తెలుసుకోగలము యేసయ్య ద్వారా అనుకుంటాం. కానీ యేసయ్య గురించి రాస్తూ హెబ్రీలకు రాసిన పత్రికలు ఏమన్నాడు? ఆయన దేవుని ప్రతిబింబం అని ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క నిజమైనటువంటి గుణశీలత తెలుస్తుంది. పాత నిబంధనలో కూడా దేవుడు చాలా దయాళుడు, ప్రేమ కలిగిన వాడు, మరి దీర్ఘశాంతుడు అని చాలా ఖచ్చితంగా వాక్యాల ద్వారా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. మనము కోపముతో, క్రోధముతో, క్షమించరాని హృదయముతో ఉన్నట్టయితే మన ప్రార్థనలకి జవాబు రావు. మనం విశ్వాసంలో ముందుకు కొనసాగలేం. మన విశ్వాసానికి అడ్డుగోడగా నిలబడేది క్షమించరాని తనము. కాబట్టి మనము దేవునిలో జయిస్తూ ముందుకు సాగుతూ, మన దేవుడు మనకు న్యాయము చేకూర్చేవాడు, న్యాయాన్ని స్థిరపరిచేవాడు, నాకు ప్రతీకారము జరిగించే దేవుడు అనే విశ్వాసముతో ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడి, ప్రభువా వారు ఏమి చేసినా వారిని క్షమిస్తున్నాను, కానీ నాకు న్యాయము చేకూర్చు ప్రభువా, నాకు జరిగిన అన్యాయాన్ని తిరిగి నాకు న్యాయము చేకూర్చి నన్ను దీవించు ప్రభువా అని ప్రార్థన చేయడంలో తప్పు
లేదు. కాబట్టి ఆ వ్యక్తి మీద కోపంతో కాదు, ఆ వ్యక్తి మీద ఏదో ఆయనకి హాని జరగాలని కాదు, వాడికి ఏదో నష్టము జరగాలని కాదు, కానీ నీకు జరిగిన నష్టానికి దేవుడు బాధ్యత వహిస్తున్నాడు. కాబట్టి అందు నిమిత్తమై దేవునికి స్తుతి చెల్లిస్తూ, ప్రభువా నాకు నీవే ఈ మేలు జరిగించని ప్రార్థనతో ముందుకు కొనసాగినట్టయితే నిజముగా దేవుని యొక్క గుణశీలతతో మనం క్షమించే హృదయంతో ముందుకు కొనసాగుతూ జయకరమైన జీవితం జీవిస్తూ ముందుకు సాగలం. ఆశీర్వించబడ్డారు. ఇవాళ ఇంకా లోతుగా వెళ్దాం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఎందుకంటే ఏ విధంగా ఈ విధమైన జీవితం జీవిస్తే ఎవరి పట్ల కూడా అటువంటి క్రోధము, పగ, కక్ష, ఈర్ష్య ఇటువంటి లేకుండా జీవించినప్పుడు దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదము, సమృద్ధి మన జీవితంలో మరి పొర్లి పారుతుంది. హల్లెలూయా. ఎక్కడున్న సహోదరుడు సందీప్ అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నారండి. దేవుని వాక్యం నేర్చుకొని మరి విత్తుట, కోయుట మరియు దశమ భాగం ఇచ్చుటలో ఎంతగానో మరి ప్రోత్సహించబడి అది మరి చూసి ఎన్నో అద్భుత కార్యాలు చూసినారు. ఇప్పుడు ఆయన దశమ భాగమును కూడా ఆయన యొక్క ఆదాయం పెరిగే కొద్దీ తన దశమ భాగం గురించి కూడా పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు 16% మరి దశమ భాగముగా ఇస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో తన అంకుల్ గారు మరి తన అంకుల్ వారి కుటుంబము మరి వేరుపరచబడింది. తను తన భార్య మరి ఒకరిగా ఉండకుండా మరి వేరుగా ఉంటున్నారండి. 28 సంవత్సరాలుగా వారు వేరుపరచబడి ఉన్నారు. మరి అలాంటి సమయంలో పాస్టర్ గారు ఒక మాట విడుదల చేశారు. ఏంటంటే మరి కుటుంబాలు సమకూర్చి మరి తిరిగి ఏకమవుతున్నాయి, తిరిగి సమకూరుస్తున్నారు, దేవుడు వైవాహిక జీవితాలను సమకూరుస్తున్నారని మాట విడుదల చేసినప్పుడు మరి 28 సంవత్సరాలుగా వారు వేరుపరచబడ్డారని తెలుసు కూడా సహోదరుడు లేచి వారి అంకుల్ తరఫున మాటను మరి పొందుకున్నారండి. ఎప్పుడైతే మాటను పొందుకున్నారో తర్వాత దేవుడు వారి జీవితంలో అద్భుత కార్యాలు చేశాడు. మరి 28 సంవత్సరాలుగా కలవని భార్య భర్తలు మరి మాట విడుదల చేశాక మరి ఇరువురు కలిసి మరి ఒకే కుటుంబముగా ఏర్పడి మరి తిరిగి జీవిస్తున్నారు. మరి చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. I don't know if you're a believer or not. If you're a believer, you have a name that is above every other name. Whatever the devil stole from Adam through deception, Jesus got it back with a power. Say, God, take me, please take me, I can't handle this. That's the cry of a defeated person. I can't handle this anymore, God, please take me away. I'm a waste, Lord. I'm a burden to this man. I'm a burden to my family. I'm a burden. Hey, get up, wake up. If you're still alive, that means God thinks you're valuable and God needs you here. You better wake up and find out why you're still alive and do something for God's glory rather than sit in a corner and cry and say, take me, Lord. Don't be a friend of the devil. Be a child of God who lives in victory. Somebody shout amen. We learned many things like character development and how to build a character to experience the God blessing in our life. Really blessed to be part of this Dominion International Bible College because friends, every class was a class of full of revelation. The more I am exposed to the word of God, I realize that the more ignorant I am, and I have learned so much of the Bible college. The Bible says, study the word to show yourself approved. Just coming to church, you can't learn much. That actually you need to learn to build your life in God. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి మీరందరూ కూడా మా యొక్క ప్రోగ్రాం ద్వారా ఆశీర్వదించబడుతున్నారని నమ్ముతున్నాము. మరి ప్రత్యేకంగా ఈ దినమున మీరు వినినటువంటి వాక్యాన్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపడ్డారని, ఆశీర్వదించబడ్డారని నమ్ముతూ దేవునికి మీతో పాటు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కాకుండా మేము అనేక మంది సాక్ష్యాలు పంపుతూ మాకు తెలియపరుస్తున్న విషయాలు ఏంటంటే అనేకులు కణతుల నుంచి విడుదల పొందడము, స్వస్థత నొందడము, చర్మ వ్యాధుల నుంచి స్వస్థత నొందుతున్నారు. దీర్ఘకాలపు నొప్పుల నుంచి, మరి అది ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేకపోతే థైరాయిడ్ అవ్వచ్చు, ఇటువంటి వాటి నుంచి కూడా వారు స్వస్థత పొందారని మాకు సాక్ష్యాలు పంపుతున్నారు. వారందరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. దేవుడు చేస్తున్న మహత్కార్యాలను బట్టి మరి దేవునికి ఘనత, మహిమ కలుగును గాక. మరి ఈ దినమున ఈ ప్రోగ్రాం ముగించక ముందు మీలో ఇంకా అనేక
అనేక మంది అస్వస్థతగా ఉన్నారని మాకు తెలుసు. మరి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ క్షణం మీతో పాటు ఏకీభవించాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ మీకు నొప్పి ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా అక్కడ ఒక చేయి పెట్టుకోండి, ఇంకో చేయి ఆ టీవీ మీద ఉంచండి. మనం కలిసి ప్రార్థన చేద్దాము. ఇద్దరు ఏకీభవించి అడిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదండి. మరి ఆ వాగ్దానాన్ని బట్టి మరి ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత నొందితిమి అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నొందబోచటం లేదు, మనం నొందితిమి. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మీ మీద వచ్చి మిమ్మల్ని తాకి మిమ్మల్ని స్వస్థపరుస్తారని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి ఏకీభవించండి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాం, మీకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో బాధపడుతున్నారో, ఎవరైతే సాతాను యొక్క బంధకములో ఉండి వాటి నుంచి విడుదల పొందలేని మరి బంధించబడిన స్థితిలో ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా యేసు నామములో ప్రతి విధమైన అనారోగ్యాన్ని, నొప్పులను, చర్మ వ్యాధులను, మరి ఆర్థరైటిస్ ని, థైరాయిడ్ ని, రకరకాలైన బాధల నుంచి విడుదల కలుగును గాక అని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీ వాక్యాన్ని ఆధారపడి ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీరు పొందిన గాయములు బట్టి ప్రభా మీ బిడ్డలు ఈ క్షణమే స్వస్థత నొంది తీరి ప్రభా. కాబట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక. మీకు స్తోత్రం, హల్లెలూయా. ఏకీభవించిన వారందరూ కూడా నాతో పాటు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను మీరందరూ కూడా స్వస్థత నొందారని. మీరు పొందినప్పుడు, అది అనుభవించినప్పుడు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా నంబర్లు మీకు కనపడుతూ ఉంటాయి, మా ఫోన్ నంబర్లు, వాటికి ఫోన్ చేయండి, మాకు తెలియపరచండి. మీతో పాటు మేము కలిసి దేవుణ్ణి స్తుతించడానికి మాకు మంచి అవకాశాన్ని కలిగించండి. మీకు దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. మళ్ళీ మనం తిరిగి మీతో ప్రార్థన చేయడానికి మరొకసారి దేవుడు తరుణం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.